హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నమ్మమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, ఉదయకాలం దేవుడు దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనిషి ఒక 60, ఒక 70, 120 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకడు. ఉన్నదాల్లో చాలా తృప్తిగా తిని హ్యాపీగా జీవితాన్ని గడపాలి. ఎందుకంటే ఎక్కువ సంపాదించింది కూడా మనం తినలేం కదా. మన ఉన్నంగా ఏది మన దగ్గర ఎంతైతే మనం సంపాదించుకుంటామో ఆ సంపాదనలో మనము హ్యాపీగా బ్రతకాలా. ఎప్పుడు కూడా మత్తుకు బానిస అవ్వకూడదు, జీవితాన్ని నాశనం చేసుకోకూడదు, లైఫ్ను ఆగం చేసుకోకూడదు. చాలామంది తాగి తన జీవితం లాస్ అయిపోయింది, తన లైఫ్ అయిపోయింది, నా లైఫ్ ఇంతే ఇంకా అని చెప్పేసి చాలామంది నిరుత్సాహపడుతూ తమ జీవితాలను ఆగం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఒకరు ఇబ్బంది పెట్టారు, ఒకరు మనల్ని కించపరిచారు, ఒకరు మనల్ని త్రోసివేశారు అని అనిపించినప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మనిషి బ్రతికేదే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతుకుతాము. నువ్వు ఏ పని చేసినా 60, 70 కంటే ఎక్కువ బతకవు. నువ్వు ఏ జాబ్ చేసినా 60, 70 కంటే ఎక్కువ బతకవు. నువ్వు ఏం చేసినా కూడా 60, 70 కంటే ఎక్కువ అయితే బ్రతకలేము. కాబట్టి ఉన్నదానిలో మన జీవితాన్ని మనము కాపాడుకోనే శక్తి మనం సంపాదించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తున్నాను, ప్రతి మనిషి మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నాడు, అబద్ధం ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు, దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, వ్యభిచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప నీతిగా నిజాయితీగా 10 రూపాయలు సంపాదించుకుందామన్న ఆలోచన ఎవ్వరికీ ఉండట్లేదు ఈ సమాజంలో. మనము ఇక్కడ మనము పర్మనెంట్గా బ్రతకడానికి మనం అసలు రాలేదు. మనము దేవుడి దగ్గర బ్రతకడానికి మనము ఇప్పటి నుంచే మన పనులు సిద్ధపరచుకొని ఉండాలా. కాబట్టి మనము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనము దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మినట్లయితే ఖచ్చితంగా మనకు జీవితం అనేది ఉంటుంది. చాలామంది అప్పులు చేసుకొని బాధపడుతూ ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏది కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, మీరు లోన్ తీసుకుంటారా అంటే మేము లోన్ తీసుకుంటాం. లోను అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు, అప్పు అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఉన్నదానిలో బ్రతకడమే జీవితం. ఎందుకంటే లోన్ తీసుకుంటే ఏమవుతుంది, రేపు కట్టని పరిస్థితుల్లో మన పిల్లల ముంగట, మన భార్య ముంగట, మన కుటుంబం ముంగట మనము చిన్న చూపుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా అప్పు చేసుకోకండి, మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి అస్సలే. ఎందుకంటే మీరు అప్పులు చేసుకొని మీ జీవితాన్ని ఆ క్షణికావేశ సంతోషం కోసం మీరు అప్పులు చేసుకొని తర్వాత తిప్పలు పడుకుంటా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే మీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది, మీ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, అప్పులు ఎవరు చేసుకోకండి. చిన్న చిన్న అప్పులు చేసుకొని దాన్ని పెద్దగా చేసి చాలా ఇబ్బందులు పడే కంటే అప్పులు చేసుకోకుండా మనం చాలా జాగ్రత్త పడడం చాలా మంచిది. మనం ఒకసారి 15వ అధ్యాయంలో చదువుకుందాము. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. తండ్రి యొక్క గుడారంలో ఆయనకు ఇష్టమైన బిడ్డగా ఎవరు ఉండగలుగుతారు, ఎవరు నివసింపగలుగుతారు? దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే దొంగతనం చేయొద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరితో మనము గొడవ పెట్టుకోకూడదు, జీవితాన్ని మన శరీరాన్ని ఎవరికి అంకితం చేయకూడదు. మన జీవితంలో మనం చాలా హ్యాపీగా ఉండే విధంగా మనం నేర్చుకోవాలి. కాబట్టి మీరు చదువుకోండి. నేను మరీ చెప్తున్నాను, మీరు అప్పులు చేసుకొని తిప్పలు పడకండి. మీరు ఏ విధంగానైనా కూడా మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని మీ లైఫ్ని గెయిన్ చేసుకోవాలి తప్ప మీరు అప్పులు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీరు ఈ వాక్యం చదవండి, ఈ మాటలు వినండి. మీ జీవితంలో ఒక మంచి మార్పు కోసము మీరు ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.